'అల్లుడా మజాకా' ఈవెంట్‌లో ఫైమాని ముద్దు పెట్టుకున్నారట సుధీర్. సో, కొంచెం ఆ పోస్ట్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సుడిగాలి సుధీర్, అలాగే ఇంకా మన 'రష్మి గౌతమ్' ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. అలాగే వాళ్ళిద్దరూ మంచి జోడీగా బావుంటారు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు సుడిగాలి సుధీర్‌కి సంబంధించి ఈ విషయాలు చూస్తుంటే నిజంగా చాలానే షాకింగ్‌గా అనిపిస్తోంది. అలాగే సుడిగాలి సుధీర్ చాలా సంవత్సరాల తర్వాత ఈటీవీలో 'అల్లుడా మజాక్' అనే సంక్రాంతి ఈవెంట్‌కొచ్చారు. ఇందులో రామ్ ప్రసాద్, సీను, అలాగే ఇంకా చాలా మంది జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులుండగా, వెంకీ, అలాగే ఖుష్బు, మీనా వీళ్ళందరూ కూడా వచ్చి సందడి చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సో, ఈ 'అల్లుడా మజాకా' ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్‌ని మళ్ళీ రీ ఎంట్రీ ఇప్పించారు. ఇక్కడ మాత్రం సుధీర్ ఫన్‌ని అస్సలు మిస్ చేసుకునే లేదు. సో, ప్రస్తుతం 'జబర్దస్త్' 'ఢీ' రేటింగ్స్ అంతే పూర్తిగా పడిపోతూ ఉండడంతో మల్లెమాల సంస్థకి తాము చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అందుకే ఒకప్పుడు తనకి బంగారు బాతుగుడ్డులాగా ఉన్నటువంటి సుధీర్‌ని మళ్ళీ తీసుకొచ్చిందనే కామెంట్స్ వస్తోంది. కనిపించడం ఏంటి, యూట్యూబ్‌లో ఆయన ఫ్యాన్స్ అయితే ఇదే రేంజ్‌లో మనకు కామెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విడుదలైనటువంటి ఆ కామెంట్‌లో వెంకీ డాన్సులు, సుధీర్ మాక్ డైలాగులు హైపర్, అది పంచులు పేలింది. నితిన్ భారత్ బయటికెళ్ళిపోయిన చాలా కాలం తర్వాత మల్లెమాల ఒక ప్రోగ్రామ్ కోసం మరి కష్టపడింది అంటే అది కూడా కాకపోవచ్చు. సో, ప్రోమోలో ఈ షోకి సంబంధించి టీమ్ పడిన కష్టం మొత్తం బయట కనిపిస్తోంది. అంటే ఇప్పటి వరకు పోటీ ఛాన్స్ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలైతే ఏవి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం సుడిగాలి సుధీర్‌ని, వెంకీని, మీనా, ఖుష్బూని దించడంతో ఆ అభిమానులు కూడా ఈ షో మాత్రం పండగకి హిట్ కొట్టడం పక్కా అంటూ చెప్తున్నారు.